ముందుగా మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి వేడుకకు వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు. మాది ప్రొడక్షన్ నెంబర్ 1, ధీరజ్ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 1. మంచి కుటుంబ కథాంశం గురించి మంచి చిత్రాన్ని మేము ప్రారంభించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. సినిమా పేరు వచ్చేసి దిల్ రెడ్డి, ధీరజ్ ప్రొడక్షన్స్, దిల్ రెడ్డి. హీరో గారు వచ్చేసి అంజన్ కస్తూరి. హీరోయిన్ గారు సాంచి భారతి. ఇంకా నా కో ప్రొడ్యూసర్ వచ్చేసి చంద్రశేఖర్ శెట్టి గారు, ఈశ్వర్ రెడ్డి గారు. వీళ్ళు కో ప్రొడ్యూసర్స్. వీళ్ళతో పాటు ఇందులో ఆపోజిట్ క్యారెక్టర్ మన భరణి సార్ గారు ఉన్నారు, ప్లస్ భరద్వాజ్ గారు, ఆలీ గారు కూడా ఉన్నారు ఇందులో. సార్ కొంచెం బిజీ వల్ల రాలేకపోయారు, ఇష్యూ. మన డిఓపి గారు రామచంద్రరావు, మీకు అందరికి తెలిసే ఉంటుంది. రామచంద్రరావు గారు డిఓపిగా పరిచయం అవుతున్నారు. మన అసోసియేట్ టోటల్గా మన ఎన్పికే గారు అందరికీ తెలుసు. వారే ఈ చిత్రాన్ని టోటల్గా హ్యాండిల్ చేస్తున్నారు, వారే మొత్తం చూస్తున్నారు. మాట్లాడతారా? ఈ దిల్ రెడ్డి సినిమా కంటెంట్ ఏంటంటే లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఒక మంచి మెసేజ్ ఉంటుందని చెప్పి సరికొత్త కథతో మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మీరందరూ దీన్ని ఆదరించి మీరందరూ ఆదరిస్తే మంచిగా ఇంకా కొన్ని కథలతో ముందుకు రావాలని చెప్పి మేము ఈ మూవీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరి సహకారం ఇందులో మీరందరి సహకారం ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. నా పేరు వచ్చేసి రామరాజు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా ఫస్ట్ మూవీ స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే. ఇంకా మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ చిత్రాన్ని నిర్మించే ముందు నాకు 2 days ముందే ప్రొడ్యూసరు రమేష్ రాజు గారు వచ్చి, సార్ మీరు ఎట్లయినా చేయాలని నాకు పెద్ద బరువు పెట్టారు. సో ఈ చిత్రాన్ని ఎలాగైనా దిగ్విజయంగా చేయాలని చెప్పేసి, అలాగే మా హీరో గారు అంజన్ కస్తూరి అండ్ మా హీరోయిన్ కాంచి అండ్ మా కో ప్రొడ్యూసర్స్ గారు ఇద్దరు కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఇది కొద్దిగా చాలా మంచి మూవీ అండి. యాక్చువల్గాను ఆడియన్స్కి ఒక మెసేజ్ ఇచ్చే మూవీ ఇది. ఫ్యామిలీ అండ్ డ్రామా, ఇది లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. సో అందరూ దీన్ని ఆదరించి వాళ్ళకి ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నా పేరు మురళీకృష్ణ. నేను బాలకృష్ణ గారి దగ్గర పర్సనల్ మేనేజర్గా ఉంటూ ప్రజెంట్ నేను కళ్యాణ్ రామ్ గారి మూవీ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను దీనికి ప్రొడక్షన్ కంట్రోలర్గా చేస్తున్నాను. చాలా పెద్ద బరువు పెట్టారు నాకు ప్రొడ్యూసర్ గారు. అలాగే దీనిలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అలీ గారు రావాలి యాక్చువల్గా. సో ఆయన సంజయ్ దత్ గారు మూవీ ఉందని చెప్పి ముంబై యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ ఉంటుండే, కానీ మార్నింగ్ ఫ్లైట్కి ఆయన వెళ్ళిపోయారు. టైమింగ్ చేంజ్ చేశారని ఆయన ఎయిర్పోర్ట్లో ఉంటుండగా మళ్ళీ నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించారు, నేను ఈ పొజిషన్లో ఉన్నాను రాలేను అని. సర్లేండి పర్లేదు అని చెప్పేసి అన్న. తర్వాత మా గురువు గారు తనికెళ్ళ భరణి గారు వచ్చి చాలా మంచిగా అదంతా పూజా కార్యక్రమం కానీ మొత్తం దగ్గరుండి ఆయన విలువైన టైంని కేటాయించి చాలాసేపు ఉండి మా టీం అందరినీ ఆశీర్వదించి వెళ్ళారు. సో దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, భరద్వాజు ఆ సినిమాలో విలన్ కొడుకుగా చేస్తున్నాడు భరద్వాజు. దీంట్లో అతనికి కూడా మంచి పేరు రావాలి. మీ అందరికీ తెలుసు సీరియల్లో అతను హీరో. సో మా దాంట్లో కూడా తెలుగు చలనచిత్ర రంగంలో కూడా హీరో అవ్వాలని నేను మనసారా బాబాని కోరుకుంటున్నాను. సో
దయచేసి అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. హాయ్, దిస్ ఇస్ భరద్వాజ్. సో మూవీకి వచ్చేటప్పటికి దిల్ రెడ్డి టైటిల్ అద్దరిపోయింది కదా, సూపర్ టైటిల్. మన ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు ఫస్ట్ టైం మూవీ తీయబోతున్నారు యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయనే. అండ్ కంగ్రాచులేషన్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హీరో అంజన్, ఆల్ ద బెస్ట్ బ్రో. కంటెంట్ కూడా విన్నాను, చాలా బాగుంది కంటెంట్. అండ్ హీరోయిన్ భారతి, ఆల్ ద బెస్ట్. కెమెరామెన్ అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. మా కో ప్రొడ్యూసర్స్, ఆల్ ద బెస్ట్ అండి. సినిమా మంచి సక్సెస్ రావాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు జనాలు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమా. సో మురళీ గారు ఆయనే నన్ను ఈ సినిమాలో పర్సనల్గా మాట్లాడి చేయించారు. అంటే నేను కళ్యాణ్ రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను, దాంట్లో కూడా ఆయనే మాట్లాడి నన్ను పెట్టించారు. ఇప్పుడిప్పుడే సీరియల్స్ నుంచి కాస్త మూవీస్ వైపు వస్తున్నాను. సీరియల్స్ కూడా జరుగుతున్నాయి, ఆర్కా మీడియా వాళ్ళకి చేస్తున్నాను సీరియల్ ఒకటి, రావోయ్ చందమామ అని. సో మూవీస్లో నన్ను కూడా ఆదరిస్తారని జనాల్ని కోరుకుంటున్నాను. అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద బెస్ట్. జనాలందరూ ప్లీజ్ దయచేసి ఈ సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అన్నగా రమేష్ అన్న ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఎన్నో సినిమాలు, ఇదే కాదు ఎన్నో సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఒక హిట్ డైరెక్టర్ కావాలి అవుతాడు. అట్లనే అంజిబాబు గురించి చెప్పాలంటే ఒక హీరోగా కాదు, నా సొంత తమ్ముడు. ఆ తమ్ముడిని కూడా నేను చాలా ఎంకరేజ్ చేశా. అతను కూడా మంచి లైఫ్ మీరు ఆదరించాలి. ఈ టీం అందరికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. Hi, hello everyone. My name is Sanchi, and I am really very thankful to Ramesh sir and Anji to give me this opportunity. And I hope that we all make you proud and happy that this cinema makes you happy. And we hope that it will be a good hit. And thank you everyone. Thank you media for coming up today here. Thank you so much. చాలా గ్రాండ్గా చేయండి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చీఫ్ గెస్ట్లని మన సీతక్క గారిని, మినిస్టర్ సీతక్క గారిని, అలాగే తనికెల భరణి గారిని, అలీ గారిని పిలిచాం సార్. ఈ మార్నింగ్ చూసేసరికి నైట్ అంతా సెట్ వేయించుకొని డెకరేషన్ వేయించుకొని ఉన్నాను. పడుకోకుండా కూడా నేను చేసుకున్నాను. బట్ కొన్ని కారణాల వల్ల పెద్దలు చీఫ్ గెస్ట్లు అయితే ఎవరైతే వర్షం వల్ల రాలేకపోయారు. అండ్ వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఈ సినిమా నేను చేయనీకి మెయిన్ కారణం ఏంటి అంటే ఆ స్టోరీ, లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ డ్రామా అనమాట. అంటే దిల్ రెడ్డి అనగానే మీకు ఏంటి అంటే ఏదో అర్జున్ రెడ్డి సినిమా, మళ్ళీ ఏదో అంటే మళ్ళీ తప్పుగా రాయద్దు సార్, వల్గర్గా ఉండదు. మీకు దిల్ రెడ్డి అనే సినిమాని నేను ఎలా చూపిస్తానంటే మీకు నేను చెప్పడంలో అంటే మళ్ళీ వీడెవడో కొత్తగా వచ్చాడు, అందరు వస్తున్నారు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, 4 మాటలు చెప్పి లవ్ స్టోరీలు అని చెప్పేసి వల్గర్గా కాదు సార్ ఇది. ఈ స్టోరీ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, కానీ నేను కొంచెం ఇంటిస్తే మీరు మొత్తం లాగేస్తారు. బట్ నేను నా సినిమా ఏంటో చూపిస్తాను సార్. నేను కొత్తగా చూపిస్తాను సార్. నేను తప్పకుండా మీ అందరు నన్ను చాలా బాగా ఆదరించాలి. అండ్ ఈ సినిమా టైటిల్ చూడగానే మళ్ళీ మీరు నెగిటివ్ అని రివ్యూస్ అవి అట్లాంటివి రాయొద్దు. ఇది చక్కటి కుటుంబ కథ చిత్రం, అలాగే లవ్ స్టోరీ. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్. మనకు ఏంటంటే సమాజంలో జరిగే కొన్ని సేవా కార్యక్రమాలు కొందరిని చూసి ఇన్స్పైర్ అవుతాము. మరికొందరిని చూసి అంటే ఎట్లా అంటే ఇప్పుడు సమాజంలో జనాలు ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్కరికి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా అయిపోయింది. మరీ కరోనా తర్వాత అయితే మరీ కమర్షియల్ అయిపోయారు మనుషులు. సో అన్ని విధాలుగా
అన్ని కల్పితాలు చేసుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాము. అంటే ఏం చెప్పినా మీరు ఎక్కడ లాగేస్తారు అని చెప్పేసి నేను స్టోరీ రివీల్ చేయలేకపోతున్నాను, స్టోరీ చెప్పకూడదు కూడా. జస్ట్ ఇది మూవీ ఓపెనింగ్ కాబట్టి మీకు నేను ట్రైలర్ కానీ టీజర్ కానితోని సినిమా ఏంటో చూపిస్తాను సార్. ఇది దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. దిల్ రెడ్డి అనగానే మళ్ళీ వేరే దాని మీదకి క్యాస్ట్ మీదకి కానీ దాని మీదకి రావద్దు. ఇక దీని గురించి చెప్పాలంటే నేను మీకు ట్రైలర్తోని టీజర్తోని చూపిస్తాను సార్. దయచేసి ఇది కాంట్రవర్సీ చేయొద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరబాబు గారు.